ఈ వీడియోలో బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్గా మనం సారీ ఉంటుంది కదండి, దీన్ని మన పళ్ళు ఉంటుంది కదా, మన పళ్ళు అనేది ఇలా తీసుకుని మన షోల్డర్ మీద వేసుకోవాలి. దీన్ని ఇలాగా రివర్స్లో సెంటర్ పీట్స్ అనేవి రివర్స్లో వేసుకోవాలన్నమాట. మనం సారీని ఇలా రివర్స్లో వేసుకోవాలి. ఇలా రివర్స్లో వేసుకుని నీట్గా ఎక్కడ ముడతలు లేకుండా సమానంగా ఇలా పెట్టుకుని మన కట్టు చెంగు ఉంటుంది కదండి, మన కట్టు చెంగుని ఇలాగా కింద ఉన్న పార్ట్ని ఇలా పైకి తీసుకొచ్చి ఇలాగా మనకి బాక్స్ ఎంత వెడల్పు అయితే కావాలో ఇక్కడ మనం లాస్ట్ ప్లీట్ అనేది ఉంటుంది కదండి, సెంటర్ ప్లీట్ లాస్ట్ ప్లీట్ అక్కడ వరకు తీసుకురావాలి. ఇది ఇలా వచ్చిన తర్వాత మనకి ఈ పార్ట్ అనేది ఎంత బాక్స్ వెడల్పు కావాలితే అంత వెడల్పు, నాకు ఇంత వెడల్పు సరిపోతుంది. ఇంత వెడల్పు తీసుకుని నీట్గా బాక్స్ ఫోల్డింగ్ చేసుకున్నప్పుడే చూసుకుని ఎక్కడ ముడతలు లేకుండా చూసుకోవాలండి. లేదంటే బాక్స్ ఫోల్డింగ్ చేసేసిన తర్వాత మళ్ళీ మనం ముడతలు అనేది తీయలేము. అందుకనే బాక్స్ ఫోల్డింగ్ చేసేటప్పుడే చూసుకుని పెట్టుకోవాలి. ఇటు వచ్చేసి మన ప్లీట్స్ అనేవి సెంటర్లో ఉన్నాయో లేదో చూసుకోవాలి. మళ్ళీ మనం బాక్స్ ఫోల్డింగ్ చేసిన తర్వాత సెంటర్లో లేకపోతే మనం మళ్ళీ ఫస్ట్ కాన్ నుంచి పెట్టుకోవాల్సి వస్తుంది. కింద సైడు పై సైడు కూడా సెంటర్ ప్లీట్స్ అనేవి మిడిల్లోకి ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మన షోల్డర్ మీద ఉన్న చెస్ట్ ప్లీట్స్ అనేవి ఇలా వేసుకుని ఇక్కడ షోల్డర్ పిన్ అనేది మన బాక్స్ ఫోల్డింగ్ ఎక్కడి వరకు అయితే చేయాలి, బాక్స్ ఫోల్డింగ్ ఎక్కడి వరకు అయితే చేస్తామో అక్కడికి పెట్టుకోవాలన్నమాట. మన షోల్డర్ పిన్ అనేది ఇక్కడికి వచ్చేటట్టు పెట్టుకుని ఒక సైడ్ మనకి బాక్స్ ఫోల్డింగ్ చేసేటప్పుడు